మన ఇండియాస్ నైబరింగ్ కంట్రీ అయిన బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న అన్రెస్ట్ సిచ్యువేషన్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. డ్యూ టు యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా రిసైన్ చేసి ఢాకా నుండి ఢిల్లీ వచ్చేశారు. హలో, ఈ వీడియోలో బంగ్లాదేశ్ క్రైసిస్ వల్ల ఇంపాక్ట్ అయ్యే 5 స్టాక్స్ గురించి నేను మీకు చెప్తాను. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నౌ మూవింగ్ ఆన్, ఈ స్టాక్స్ ని 1 by 1 గా చూద్దాం. ఫస్ట్ ఎఫ్ఎంసీజీ గురించి మాట్లాడుకుందాం. మీరు మ్యారికో ద్వారా ప్రొడ్యూస్ అయిన పారాషూట్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తుంటారు, which has a significant connection with Bangladesh. Financial year 24, 44% of Marico's international revenue Bangladesh operations నుండే వచ్చింది. ఫినాన్షియల్ ఇయర్ 27 టైంకి ఈ షేర్స్ని సుమారు 40% రెడ్యూస్ చేయడానికి కంపెనీ వర్క్ చేస్తుంది, బట్ దట్ స్టిల్ 3 years అవే. నెక్స్ట్ స్టాక్ ఇస్ డాబర్. బంగ్లాదేశ్లో హెయిర్ కేర్, ఓరల్ కేర్, హోమ్ కేర్, హెల్త్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లాంటి వాటిని డాబర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దేర్ఫోర్ బంగ్లాదేశ్లో కంపెనీకి సేల్స్ ఎక్స్పోజర్ ఉంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇమామి. కంపెనీ 2004లో ఇమామి బంగ్లాదేశ్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ ఇది ఢాకా నుండి కాస్మెటిక్స్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్ట్స్ అండ్ సేల్స్ని చూస్తుంది. ఫినాన్షియల్ ఇయర్ 24లో కంపెనీ రెవెన్యూలో 5% ఇమామి బంగ్లాదేశ్ నుండి వచ్చింది. లిస్ట్లో 4th స్టాక్ ఇస్ విఐపి ఇండస్ట్రీస్, లగేజ్ మేకర్ కంపెనీ. బంగ్లాదేశ్లో విఐపికి సబ్స్టాన్షియల్ ప్రెసెన్స్ ఉంది విత్ 8 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ దేర్. టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీలో 30 to 35% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ద 5th స్టాక్ ఇస్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ద ఓనర్ ఆఫ్ డొమినోస్ పిజ్జా. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ రీసెంట్గా బంగ్లాదేశ్లో తన ప్రెసెన్స్ని ఎక్స్పాండ్ చేసింది. ఫినాన్షియల్ ఇయర్ 23లో కంపెనీ 8 న్యూ స్టోర్స్ని ఓపెన్ చేసింది, బ్రింగింగ్ ఇట్స్ టోటల్ టు 17 అక్రాస్ ద కంట్రీ. హవెవర్, కంపెనీ టోటల్ సేల్స్లో బంగ్లాదేశ్ మార్కెట్ ఓన్లీ 1% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అదండి విషయం. ఈ లిస్ట్లోని స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే కమెంట్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకండి. వెంటనే అప్స్టాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.